యేసు ప్రభువారు స్వయాన వచ్చి ఇక్కడ అడిగాడు, ఒక మనుషుడిని, జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసిన అవసరత ఉంది. నీ ఇంట్లో డబ్బు ఉండొచ్చు, ఎండి బంగారాలు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వీటిని విడిచిపెట్టి ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. నేను వస్తే నీకు రక్షణ వస్తుంది. అంటే నాతో వస్తావు, నేనున్న స్థలంలో నువ్వు ఉంటావు. అది ముఖ్యమైన సంగతి నీకు తెలుసా? నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందంటే జక్కయ్య త్వరగా దిగి ప్రభువును చేర్చుకుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. స్తోత్రం చెప్పాలి. యేసును చేర్చుకున్న, యేసుకు చోటిచ్చిన, యేసుకు స్థలం ఇచ్చిన ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ నిన్ను 3 కాలాలలో కాపాడుతుంది. అర్థమవుతుందండి? 3 కాలాలలో కాపాడుతుంది. ఒకటి భవిష్యత్తు కాదు, గత కాలములో నీ జన్మకర్మ పాపమును, నీ పితరులు చేసిన పాపము నుండి నిన్ను రక్షిస్తుంది. ప్రస్తుత కాలములో నిన్ను దుష్టత్వము నుండి నిన్ను కాపాడుతుంది. రక్షణ రాబోతున్న ఉగ్రత నుండి కాపాడుతుంది. అది రక్షణ అంటే